ఈ మ్యాచ్ వచ్చే ముందు వరకు కూడా నాకు అరేంజ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు. నిన్ను కలిసిన తర్వాతే ఆ నమ్మకం ఏదైతే ఉందో అది వచ్చేసింది. సెకండ్ టైం కలిసిన తర్వాత నమ్మకంతో పాటు లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటామని కూడా అనిపించింది. థర్డ్ టైంకి మాత్రం ఇంకా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. సో ఫైనల్ గాను ప్లీజ్ మ్యారీ. సునీల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్తో కలిసా. బట్ ఫస్ట్ మీటింగ్లోనే ఆల్మోస్ట్ 70% నన్ను ఒప్పించేశాడు. సెకండ్ థర్డ్ మీటింగ్స్కి ఇంకా 100% ఓకే తినైతేనే బెటర్గా ఉంటుంది, నాకు ఇంకెవరి కోసం వెతుక్కోకుండా తిన్నే చేసుకోవాలి అని చెప్పి అనిపించింది. అసలేవో రేపుతున్న అగ్గి పుల్లవే, చక్కనైనా చిక్కనైనా చుక్క లాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల. సునీల్ యాక్చువల్గా నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే ద వే, అంటే తను ఎలా ఉంటున్నాడు అనేది. మేబీ అత్తయ్య దగ్గర నుంచి అవి చాలా నేర్చుకొని అమ్మాయిల దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని నేర్చుకున్నాడు అనుకుంటున్నాను. సో తను ఉండే విధానానికి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను. दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया, नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया.